డీటెయిల్స్ చూద్దాం. రుణాల రీషెడ్యూల్ ద్వారా రాష్ట్రానికి 1108 కోట్ల మేర ఆదా చేయగలిగామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో బ్యాంకులతో ఏర్పాటు చేసిన ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఎంఎస్ఎంఈ సహా కీలక రంగాల అభివృద్ధికి బ్యాంకుల సహకారం అత్యంత అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వ్యాపారాల్లో బలహీన వర్గాలకు తోడ్పడే ఎంఎస్ఎంఈలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇక రాష్ట్రంలో సుమారు 2 లక్షల కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసిందని చెప్పారు. ఇప్పటి వరకు 49,000 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేశామని కూడా వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? చూసుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం రాష్ట్రాన్ని బడ్జెట్ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర బడ్జెట్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం తన పుట్టాలు ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఏర్పాటు చేసిన ఎస్ఎస్ఎఫ్ఐ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ అసోసియేషన్ కమిటీ తరఫున సమావేశం మాట్లాడటం జరిగింది. 28వ సమావేశం. అయితే ఇందులో మాట్లాడలేదు. ముఖ్యంగా తీసుకున్న రుణాలు 1100 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని ఇప్పుడు వరకు కోర్టులు రీషెడ్యూల్ చేయగలిగామని కూడా ఆయన చెప్పి, దీని ద్వారా స్మాల్ అండ్ సూక్ష్మ మధ్యతరగతి ఇలా ఎంఎస్ఎంఈ మధ్యతరగతి కంపెనీలకు చెందిన వారికి లాభం చేకూరుతుందంటే కూడా ఆయన 2 లక్షల కోట్ల వరకు పునఃసంస్కరించి ఇంకా రుణాలను బ్యాంకర్స్ ద్వారా ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరూ ద్వారా ఈ యొక్క విధానం అనేది ముందుకు పోతుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి కూడా రాష్ట్రంలో పరిశ్రమలు కానీ కేటాయించడానికి ముందుగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ వచ్చేసరికి ఎంతో ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిగా 2000 కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కూడా ఎన్నో పనుల నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తుంది. అమరావతిని రాజధాని పనులు చూపించడం జరిగింది. రావడం జరిగింది. అనేక కంపెనీలు అలాగే ఆ డబ్బులను సమీకరించడం వల్ల వాళ్ళకి రుణాలు ఇవ్వడం ద్వారా పెట్టుబడులు పెరుగుతాయి. దాని ద్వారా ఇంకా ఇక్కడ ఉద్యోగాలు పొందుతారు, కంపెనీలో ఉద్యోగాలు పొందుతారు. ఎక్కడికైనా తిరిగి రుణాలు తేవడంలో కూటమి ప్రభుత్వం ముందు అదే ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే రుణాలు సమీకరించే ఇవాళ జరిగిన సమావేశంలో ఆయన చర్చించడం జరిగింది. దాని ద్వారా 1100 కోట్లు సమీకరించామని చెప్పుకున్నారు. రానున్న రోజుల్లో 2 లక్షల వరకు కూడా ఈ రుణాలు పునఃసమీకరిస్తాం. దాని ద్వారా ఇంకా లాభం చేకూర్చుకుని ఇంకా పెట్టుబడి ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వారందరికీ కూడా సమీకరిస్తాం, పెట్టుబడి పెట్టాలని చెప్తూ ఉన్నారు. రమ్య. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు కేటీఆర్ను ఉదయం 11 గంటల నుండి ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తలను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు రాయించుకున్నారని ఆరోపణలపై విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. 12 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు పార్టీకి ఇప్పించారని సంధ్య శ్రీధర్బాబు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పలువురు వ్యాపారవేత్తలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా బెదిరించారన్న ఆరోపణలపై టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి కేటీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. శ్వేయవర్మ ఏదైతే ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయానికి మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటి నుంచి కూడా దాదాపుగా 7 గంటలకు పైగా కొనసాగుతుంది. మెయిన్గా అప్పుడు జరిగినటువంటి అన్ని అంశాలకు కేటీఆర్కి తెలుసు కాబట్టి సో దాని మీద మొత్తం వాటి గురించి అడుగుతున్నారు. మెయిన్గా చూసుకున్నట్లయితే అప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రాష్ట్రంలో మొత్తం మీద 6 వార్ రూములు ఏర్పాటు చేశారు. ఆ వార్ రూములు సిరిసిల్ల కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. సో ఎలక్షన్ నేపథ్యంలో 2023 ఎలక్షన్ ముందు వార్ రూమ్లు ఏర్పాటు చేశారో ఆ వార్ రూమ్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు, ఏదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే నంబర్స్ ఇచ్చారో ఆ నంబర్స్ అన్నిటిని కూడా ఈ వార్ రూమ్ నుంచే ఆపరేట్ చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఆ ఆరోపణ నేపథ్యంలో ఎవరెవరి నంబర్లు ట్యాప్ చేశారు అనే విధంగా సిట్ అధికారులు కొన్ని ఏదైతే కీలక అంశాలు ఏవైతే వాంగ్మూలాలు ఉన్నాయో అవన్నీ కూడా కేటీఆర్ ముందుంచి
ప్రశ్నించిన నేపథ్యం అయితే చూస్తున్నాం. మరో పక్క చూసుకున్నట్లయితే హరీష్ రావుని ఒక్కడనే ఎంక్వైరీ చేశారు సిట్ అధికారులు. కేటీఆర్ను మాత్రం ఏదైతే అప్పుడు డీసీపీకి ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావుతో పాటు కేటీఆర్ ఇద్దరిని కూడా పక్కన పెట్టి ఇద్దరిని కూడా ఏదైతే కిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలము కేటీఆర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం రెండూ కూడా ఈక్వల్ అవుతున్నాయా లేదా అనే బేరీ వేసుకుని సిటీ అధికారులు కొంత లోతుగా దీనికి సంబంధించి అన్ని అంశాలు కీలకంగా అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక అంశం కీలకమైన అంశాలు అప్పటికి కేటీఆర్ ఏదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ఏదైతే అకౌంట్ ఉందో అకౌంట్కు సంబంధించి డబ్బు లావాదేవీలకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిపారు. ఫోన్ ట్యాపింగ్ జరిపి దాని నుంచి ఏదైతే డబ్బులు అఫీషియల్ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్కు సంబంధించి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారో అని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణ. మరోపక్క ఏదైతే దానికి సంబంధించి ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ ఉంటాయో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఆ బాండ్స్ ఏదైతే కొంతమంది వ్యాపారవేత్తలను బెదిరించి ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్త దాదాపుగా 12 కోట్లు దీనికి సంబంధించి కూడా అప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారనేది ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి పలు కీలకమైన ఆధారాలు అయితే కేటీఆర్ దగ్గర నుంచి రాబడుతున్నారు. మెయిన్గా దీనికి సంబంధించి కూడా 4 ఐపీఎస్ ర్యాంక్ అధికారులు కూడా కేటీఆర్ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈరోజు అప్పుడు హరీష్ను విచారించినప్పుడు సాయంత్రం 6:25 హరీష్ రావుని వదిలిపెట్టారు. సో ఈరోజు ఏ టైం వరకు దీనికి సంబంధించి ఇద్దరిని ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఎంతవరకు వెళ్తుందో ఏంటో అనేది చూడాల్సింది. మరొక పక్క ఏదైతే అప్పుడు ప్రముఖులుగా ఉన్నటువంటి అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీది కావచ్చు, మెయిన్ కేటీఆర్ అనగానే గుర్తొచ్చేది హీరోయిన్ నంబర్లు ఫోన్ ట్యాప్ చేశారు అనేది ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అలిగేషన్. సో ఆ కోణంలో కూడా కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనివల్ల ఏదైతే ఈ వార్ రూములు కావచ్చు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు లబ్ధి పొందారు ఏంటి అనే కోణంలో కూడా కేటీఆర్ని క్వశ్చన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అయితే ఇండెప్త్గా ఏదైతే ఎంక్వైరీ నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ నెలాఖరులోపు సిట్ మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా కీలక ఆధారాలు సేకరించి దీని తర్వాత కేటీఆర్ తర్వాత సంతోష్ రావు ఖచ్చితంగా నోటీసులు వెళ్తాయి. సంతోష్ రావు తర్వాత కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇంకా ఒక 1 అవర్ పాటు అయితే దీనికి సంబంధించి కేటీఆర్ని విచారించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శ్వేయవర్మ. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. ఇక మిథున్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాదాపు 7 గంటలుగా అయితే హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో విచారించారు. ఇక కస్టడీతో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపై అయితే ఈడీ ఆరా తీస్తుంది. ఇక షెల్ కంపెనీల ఏర్పాటు, నిధుల మళ్లింపులో అయితే మిథున్ రెడ్డి పాత్ర ఉందా అనే అంశాలపై కూడా ఈడీ లోతుగా అయితే విచారిస్తుంది. ఇక ఇదే కేసులో నిన్న విజయసాయి రెడ్డిని కూడా గంటల తరబడి విచారించినటువంటి ఈడీ అధికారులు ఆయన స్టేట్మెంట్ను అయితే నమోదు చేశారు. ఇక స్కామ్ లో రాజకీయ నేతల పాత్రపై ఈడీ ప్రత్యక్షంగా అయితే దృష్టి సారించింది. ఇక లిక్కర్ స్కామ్ కు కూడా సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లు, లావాదేవీలపై కూడా లోతైనటువంటి పరిశీలన కొనసాగుతుంది. ఇక ఈ విచారణలో భాగంగా మరిన్ని కీలక పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉందని సిట్ భావిస్తుంది. ఇక ఈ విచారణలో విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ను కూడా ఆధారంగా చేసుకుని ప్రశ్నలైతే సంధిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు అయితే అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాం అనుకోవచ్చు. ఈ కేసులో భాగంగా చూసుకున్నట్లయితే వైసీపీ నేత మిథున్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణలో భాగంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో మిథున్ రెడ్డి కొన్ని గంటల తరబడి అయితే ప్రశ్నల కురిపిస్తుంది. అయితే ఈడీ అధికారులు అయితే కావచ్చు, దర్యాప్తు సంస్థలు అయితే కావచ్చు. ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే కసిరెడ్డితో ఉన్న ఆర్థిక లావాదేవీతో పాటు ఈడీ అధికారులలో లోతుగా విచారణ అయితే జరుగుతుంది. షెల్ కంపెనీ ఏర్పాట్లు అంటే విధంగా చూసుకున్నట్లయితే నిధులు మళ్లింపు వ్యవహారంగా విస్తృతంగా అయితే కూడా భాగంగా విచారణ అయితే జరుగుతుంది. ఇప్పుడు షెల్ కంపెనీ నుంచి నిధులు భారీగా రావడంతో అంటే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఎలక్షన్స్ లో కొద్దిగా అమౌంట్ సూట్ కేసుల ద్వారా మళ్లించినట్లయితే అయితే సిట్ అధికారులు షెల్ కంపెనీ అయితే తెలిసిందనమాట. లిక్కర్ స్కామ్ లో అక్రమంగా డబ్బులు ఎలా తరలించారు, దీనిపై కీలక ప్రశ్నలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా చూసుకున్నట్లే అయితే
నిన్న విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ లో ఈడీ అయితే నమోదు చేసినట్టే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ అంటే ఆధారంగా మిథున్ రెడ్డిపై ప్రశ్నలు అయితే చేస్తున్నారు అనమాట. లిక్కర్ స్కామ్ లో రాజకీయ నేతల పాత్రపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి అయితే సాధిస్తుంది. అయితే ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే కీలక డాక్యుమెంట్లు ఆర్థిక లావాదేవీలపై విస్తృతంగా అయితే పరిశీలించినట్లే తెలుస్తుంది. ఈ విచారణలో మరిన్ని కీలకమైన పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం పోవచ్చు. అట్లే ఇప్పుడు గత ప్రభుత్వంలో నా ఏపీ రాజకీయాల్లోనే ఈ కేసు ఎలాంటి ప్రకంపనలు రేపుతుందా అని వేచి చూడాల్సి ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సువర్ణ బాబు ఫర్ ద అప్డేట్. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత జోగి రమేష్ సోదరులకు ఊరట లభించింది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగిరాంకు తంబలపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకే భవానీపురంలో నమోదైన మరో కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. 2 కేసుల్లోనూ బెయిల్ రావడంతో జోగి రమేష్ సోదరులు జైలు నుంచి ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు, చెప్పండి. జోగి సోదరులకి ఇద్దరికి కూడా బెయిల్ రావడంతో జోగి వర్గం ఒక ఆనందోత్సాహాల మధ్య ఉంది. అయితే ప్రస్తుతం జోగి సోదరులు సబ్ జైల్లో ఉన్నారు, విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. మొన్నటి వరకు కూడా జోగి సోదరులకు ఈ కేసులో ఏదైతే భవానీపురం కేసులో మాత్రమే బెయిల్ వచ్చింది. ఇప్పుడు మొలకలపల్లికి సంబంధించి తంబలపల్లి కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడంతో రెండు కేసుల్లో కూడా బెయిల్ రావడంతో అధికారిక ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరినీ కూడా దీనిలోకి తీసుకుని విడుదల చేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అధికారిక ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత విడుదల చేస్తారని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొనుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసు మొదటి నుంచి కూడా చాలా ఒక మిస్టరీస్గా తయారైంది. ఈ కేసు ఫస్ట్ నుంచి కూడా ఒక ఇదిగా నడుస్తూ ఉంది. మొదటి నుంచి కూడా జోగి రమేష్ నాటకీయ పరిణామాల మధ్య నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తానని చెప్పి దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేశారు. దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేసిన తర్వాత ఈ కేసులకు సంబంధించి కొన్ని మూలమైన ఆధారాలు లభించడంతో పాటు అద్దేపల్లి జగన్మోహన్ రావు ఆయన సోదరుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి కొన్ని వాళ్ళు ఏవనేటులుగా ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించిన కొన్ని ఆధారాలని సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ ఆధారాల నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు జోగి రమేష్ని కావచ్చు, ఆయన సోదరుడు జోగి రామును కూడా కావచ్చు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద వీళ్ళందరూ కూడా 85 రోజుల నుంచి జైల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. 85 రోజుల నుంచి జైల్లో ఉన్న వీళ్ళకి ఈరోజు కోర్టు కొంచెం ఉపశమనం కలిగించింది. అయితే వీళ్ళందరినీ కూడా ఇప్పుడు విడుదల చేస్తారా, మరొక కేసు పెడతారా అనే దాని మీద కూడా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నెలకొని ఉంది. జోగి రమేష్ గురించి చూసుకుంటే జోగి రమేష్కి ఏదైతే ఈ అగ్రిగోల్డ్ ల్యాండ్స్కి సంబంధించి కేసు ఏదైతే ఉందో దాంతోపాటు మరిన్ని కేసులు కొంచెం పెండింగ్లో ఉన్నాయి. ఈ కేసులన్నింటి మీద కూడా వీళ్ళని అదుపులో తీసుకుంటారా, లేకపోతే ప్రస్తుతానికి ఆయన జోగి రమేష్కి విడుదల కల్పిస్తారనే దాని మీద ఒక ఉత్కంఠమైన వాతావరణం నెలకొంది. జోగి రమేష్ని విడుదల చేస్తారా లేదా అనే దాని మీద జోగి వర్గం కూడా వేచి చూస్తుంది. అయితే ఈ కేసు మొదటి నుంచి చూసుకుంటే జోగి రమేష్ దీని మీద కూడా అనేకమైన వ్యాఖ్యలు చేయడం, బీసీని అరెస్ట్ చేస్తారా, మాకేం సంబంధం, అక్రమ మద్యంలో మేము లేవని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. మొత్తంగా చూసుకుంటే సిట్ అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్లు గ్రాప్ చేసి బేసికల్ ఎవిడెన్స్లు, డాక్యుమెంటల్ ఎవిడెన్స్లు కూడా జత చేసి బ్యాంక్ అకౌంట్లు కూడా పరిశీలించి దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగాయని చెప్పేసి ఇవన్నీ కూడా గుర్తించి జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. జోగి రమేష్ అరెస్ట్లో టెక్నికల్ ఎవిడెన్స్లు, పక్కా ఎవిడెన్స్లు గ్రాప్ చేశారని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్పుకోవచ్చు. మొత్తం మీద ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఈ పన్నాగం పన్నారని చెప్పేసి కూడా సిట్ అధికారులు గుర్తించారు. దీంతోపాటు గతంలోనే అద్దేపల్లి జగన్మోహన్ రావు సోదరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది.
ఏదైతే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పేసి జోగి రమేష్ తనకు చెప్పినట్లుగా దానికోసమే మొలకల చెరువులో తాను ఈ నకిలీ మద్యం ఫ్యాక్టరీని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం మీద ఈ టోటల్ ఎపిసోడ్లో దీనిపైన దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళిద్దరికీ కూడా ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ సుబ్బు. టీటీడీ కల్తీని ఈ కేసులో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ ముగిసింది. దీంతో సీబీఐ తుది ఛార్జ్షీట్ను నెల్లూరు కోర్టులో దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా సిట్ అధికారులు చేర్చారు. నిందితుల్లో 12 మంది టీటీడీ ఉద్యోగులు ఉన్నట్లు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. సుమారు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో విస్తృతంగా విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఛార్జ్షీట్లో మొత్తం 24 మందిని నిందితులుగా పేర్కొనగా 12 మంది ఈ కుట్రలో హస్తం ఉందని కోర్టుకు సిట్ అధికారులు వెల్లడించారు. కల్తీని సరఫరా వెనుక బోలేబాబా ఆర్గానిక్ డైరీ కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఆ సంస్థ డైరెక్టర్లు పోమిల్, విపిన్ జైన్లను ప్రధాన సూత్రధారులుగా సిట్ నిర్ధారించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో వచ్చిన ఆరోపణల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ చేసిన తరుణంలో సుమారు 5 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది. అయితే ముందు ఈ కల్తీ ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రారంభమైందా, దీని మూలాలు ఎక్కడ ఉన్నాయన్న తరుణంలో ముందు సిట్ చాలా కఠినంగా ఈ చర్చ వచ్చింది. ఆ తర్వాత దీని మూలాలు తమిళనాడులో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలో 15 నెలల పాటు జరిగిన ఈ సుదీర్ఘ విచారణలో భాగంగా మొదటగా నెల్లూరు కోర్టుకు మొదటగా అందించిన సిట్ లో భాగంగా సుమారు 22 మంది సభ్యులను నిందితులుగా చేర్చి మొదటి సిట్ అందజేసింది. అదే మిగిలిన తరుణంలో సుమారు 12 రాష్ట్రాల్లో ఈ సిబిఐ సిట్ ఎంక్వైరీ విచారణ చేపట్టి తదుపరిగా బోలేబాబా కంపెనీ డైరీ కంపెనీ ఆ కంపెనీనే ప్రధాన సూత్రధారిగా తేల్చి ఆ కంపెనీ నిందితులతో పాటుగా టీటీడీ ఉద్యోగులు 12 మంది ఉద్యోగులు హస్తమన్నట్లు గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని సిబిఐ సిట్ ఎంక్వైరీ నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసిందని చెప్పవచ్చు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్ లైసెన్స్ రెన్యువల్ చేయడం లేదంటూ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసమైతే హోంమంత్రి అనితకు 8 సార్లు లేఖలు రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అయితే అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కొంత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే జనరల్గా ప్రభాకర్ రెడ్డినే కావచ్చు, లేదంటే జేసీ వాళ్ళ బ్రదర్ జేసీ దివాకర్ రెడ్డి నేచర్ కావచ్చు, కొంత హైపర్బోల్గా ఉంటుంది. అంటే కొంచెం ఏదైనా సెన్సేషన్ కామెంట్ చేస్తూ ఉంటారు. అంటే పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటేనేమో ఇక ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, జనరల్గా అటువంటి వైఖరి ఉంటూ ఉంటుంది. బట్ మరోసారి ప్రభాకర్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. ఈసారి మాత్రం చాలా స్పష్టంగా తన గన్ లైసెన్స్డ్ గన్ ఏదైతే ఉందో దాని రెన్యువల్ చేయించుకోవడం కోసం ఆల్మోస్ట్ 8 సార్లు హోంశాఖ మంత్రి అనితకు లెటర్ రాసినప్పుడు కూడా ఇప్పటికీ పట్టించుకోలేదు అనేది చాలా బలమైన ఆరోపణలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటో తెలియదు కానీ బట్ పార్టీ అధికారంలో వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఒక ఎమ్మెల్యేగా పనిచేశాను, జిల్లాలో చాలా సీనియర్ నేతగా ఉన్నాను. అటువంటి గన్ సంబంధించి రెన్యువల్ చేయించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా సఫలం కావట్లేదు అంటే ఎక్కడ లోపం ఉంది? 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి తనకి ఇటువంటి పరిస్థితి వస్తే సాధారణ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ మార్కు అటువంటి సందేహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఓవరాల్గా కొంత హోంమంత్రి అనితనే టార్గెట్ చేస్తా అంటే అఫ్కోర్స్ ఆయనకు ఉన్నటువంటి ఆవేదన ఆ విధంగా లైసెన్స్ రెన్యువల్ సంబంధించి ఇంత డిలే అవుతుంది, పట్టించుకోవట్లేదు, లెటర్ రాసినప్పుడు కూడా ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉన్నారనే పాయింట్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో ఒక పార్టీ కార్యకర్త పరిస్థితి ఏముంటుంది, తనకే ఈ విధంగా ఉంటే పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న చేస్తున్నారు. సహజంగా ఏంటంటే అధికార పార్టీ అంటే ఆ పార్టీ నేత
ఆయన ఏ పార్టీలో అయితే కొనసాగుతున్నారో ఆ పార్టీ అధికారంలో ఉంటే జనరల్గా సహజంగా పనులు త్వరగా అవుతాయి. అది గన్ లైసెన్స్ రెన్యువల్ కావచ్చు, లేదంటే ఇతర పనులు కావచ్చు, కాంట్రాక్టులు కావచ్చు, జనరల్గా త్వరగా అవుతాయని ఒక ఒపీనియన్తో ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అనే ఒక ఒపీనియన్ అయితే స్పష్టంగా అర్థమైంది ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్. సో వీటికి హోంమంత్రి అనేది ఏ విధంగా చెక్ పెడతారు, మాట్లాడతారా లేదా అంటే ఆయన ఇంకో కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అంటే తప్పు తనలో ఉందా, లేదంటే హోంమంత్రి గారు తప్పు చేస్తున్నారా, లేదంటే కూటమే ప్రభుత్వమే తప్పు చేస్తుందా ఈ విషయంలో అనే ఒక పాయింట్ని కూడా రైజ్ చేయడం జరిగింది. సో ఈ వ్యాఖ్యలకి కొంత పార్టీలో అయితే సంచలనంగా మారాయి. సహజంగానే ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ఎలా మాట్లాడతారు ఏంటనేది కొంత చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అఫ్కోర్స్ అది సొంత పార్టీ మీద విమర్శలు చేసే విధంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం సొంత నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులపై కూడా ఓపెన్గా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ అతను ఏ చేసినా సరే కొంత మీడియా అటెన్షన్ ఉంటుంది, లేదంటే కొంత పార్టీకి ఏదైనా దెబ్బతినే పరిస్థితి ఉంటుందా అనే ప్రస్తావన జనరల్గా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలపైన కొన్ని ఏదైతే వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు ఏవైతున్నాయో వాటిని అవి కొంత పెద్ద హైలైట్ చేసి, అంటే ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా అన్నారు, కూటమి ప్రభుత్వ పాలనపైన ఆయన స్వయంగానే ఈ విధంగా మాట్లాడారనే పాయింట్ని చెప్పే ప్రయత్నం చేయడం లేదంటే దానికి ఎక్కువగా విస్తృతంగా పబ్లిసిటీ వచ్చే పరిస్థితి ఉంటుంది. సో వీటికి హోంమంత్రి అనేది ఏ విధంగా చెక్ పెడతారు, వాటికి ఆ పరిష్కారాన్ని ఆయన ఏదైతే అప్లై చేసుకుంటున్నారు 8 సార్లు అప్లై లెటర్ రాసినప్పుడు కూడా గన్ లైసెన్స్ రెన్యువల్ సంబంధించి ఇప్పటికి ఎందుకు స్పందించలేదు అనే అంశం పైన హోంమంత్రి అనేది ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా దాన్ని సార్ట్అవుట్ చేస్తారు, ఏ విధంగా అడ్రస్ చేస్తారు, అట్ ది ఎర్లియస్ట్ దానికి పరిష్కరించి పార్టీపై వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు ఏవైతే స్వయంగా పార్టీ నేత చేయడం అనేది పెద్ద డ్యామేజ్గా భావిస్తారు. కాబట్టి అది జనరల్గా పోతే ఇంకొంత డ్యామేజ్, ఇంకొక ఇంపాక్ట్ ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని చెక్ పెట్టడం కోసం హోంమంత్రి అనేది అట్ ది ఎర్లియస్ట్గా ఏం చేస్తారు, లేదంటే పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మంత్రి నారా లోకేష్ ఏం చేయబోతున్నారు, అసలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి ఈ విషయం పోయిందా లేదా, ఒకసారి ఖచ్చితంగా వెళ్ళినట్లయితే షార్ట్గా దాని మీద ఫోకస్ పెట్టి పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. లేదంటే జిల్లాలో అనంతపురం జిల్లాలో కొంత పార్టీపై వ్యతిరేక వచ్చే అవకాశం కనిపిస్తుంటుంది. ఎందుకంటే స్వయంగా పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఈ విధంగా తనకి ఇటువంటి పరిస్థితి వస్తే పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి, సాధారణ కార్యకర్త పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేశారంటే ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది, ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సో దీన్ని అట్ ది ఎర్లియస్ట్ సార్ట్అవుట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి హోంమంత్రి అంటే ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగు సత్తా.